మీరు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో మీరు అలా దేవునికి థ్యాంక్స్ చెప్పగలిగితే, కృతజ్ఞతలు చెల్లిస్తే దేవునికి చాలా ఇష్టం. ఏమంటే ప్రతి విషయము అన్నాడు చూసారా? ప్రతి విషయము అంటే ఏ విషయం? మనిషి జీవితంలో జరిగితే మేలైనా జరుగుతుంది, లేదు అనుకుంటే కీడైనా జరుగుతుంది. ప్రతి మనిషి జీవితంలో జరిగితే మంచి, లేదంటే చెడు జరుగుతుంది. నీవు మంచి జరిగినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పడం కాదు, నీ జీవితంలో కొన్ని సందర్భాలలో చెడు కూడా జరుగుతుంది. నీ జీవితంలో ఎప్పుడు కూడా మేలే జరగదు. కొన్ని సందర్భాలలో నీ జీవితంలో కీడు కూడా జరుగుతుంది. మేలు జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞత అని చెప్పిన నువ్వు, కీడు జరిగినప్పుడు దేవుడు లేడంటావా? దేవుని అనుమానిస్తావా? దేవుని సందేహిస్తావా? వాక్యం చదవటం మానేస్తావా? ఆరాధనకు రావడం ఆగిపోతుందా? అది భక్తి కాదు, అది విశ్వాసం కాదు. నువ్వు మేలు జరిగినప్పుడు దేవుడి పట్ల ఎంత విశ్వాసము, ఎంత భక్తిని చూపించావో, కీడు జరిగినప్పుడు కూడా అదే భక్తి, అదే విశ్వాసం నువ్వు దేవుడి పట్ల చూపించాలి. మంచి జరిగితే దేవునికి స్తోత్రం అని చెప్పిన నువ్వు, నీ జీవితంలో ఒకవేళ చెడే జరిగితే కూడా మంచిని ఎలా అయితే స్వీకరించావో, నీ జీవితంలో చెడును కూడా నువ్వు అలా స్వీకరించగలిగితే అది దేవుని చిత్తము అంటే, దేవుని కృతజ్ఞతలు చెల్లించడము అని అంటే.